కనపడుతోంది. అది ఏంటి? ఇప్పుడు ఒక ఉదాహరణ ఇందా కడపతి చెప్పాను కదా, ఒకరు ఫోన్ చేశారు, సార్ మా దగ్గర భయంకర ఉంది, మీ ప్రోమో చూసి చేస్తున్నాను నేను అని అడిగారు. అంటే వాళ్ళు ప్రోమో చూసే నాకు ఫోన్ చేసి కష్టాలు చెప్పారంటే అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక నేను చెప్పింది ఒక అతనికి పేరోల్ ఇవ్వడానికి ఎంత భయంకరమైన తంతు జరిగిందో చూసాం మనం. ఇంకొకటి చెప్తున్నా, నేను పేరు చెప్పను, జిల్లా పేరు చెప్పను, కానీ ఈ ప్రోమో పడిన తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మా దగ్గర భయంకరంగా ఉంది పరిస్థితి, హత్యలు దాడులు, పోలీసులు అసలు పట్టించుకోవడం, ఎంతసేపు ఎమ్మెల్యే చుట్టూ, ఎంపీ చుట్టూ, మంత్రి చుట్టూ తిరుగుతారు, దయచేసి మా ఎస్పీ గారికి అయితే ఇక అదే పని, వేరే పని లేదు, ఇక మా ఎస్పీని మార్చండి అన్న, మార్పించండి కాదు, మా ఎస్పీని, కొత్త ఎస్పీని ఇవ్వన్నా మాకని అడిగాడు. నేను ఇవ్వడం ఏందా ఎస్పీని అంటే, మరి మీరు చెప్తే అవుద్దేమో అంటే చూడండి, అది మరి ఎంత వాళ్ళకి ఎంత కడుపులో ఉంటే ఆ మాటలు వస్తాయి. వరప్రసాద్ గారు, ఇది సిచ్యువేషన్, ఇదొక శాంపిల్, ఇదొక కేస్ స్టడీ లాగా చెప్తున్నా నేను. అదే మీరు చెప్తున్న విషయాల్ని, అందరికి తెలిసిన విషయాలే, సమాజంలో జరుగుతున్న పరిస్థితే అందరికి తెలుసు. ఈ విషయాలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడద్దన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందువల్ల దీన్ని ఊరికే మీరు అన్నట్టు మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి, మా పెద్దలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ కర్నూలు, గుంటూరులో లాంటి చోట్లలో ఫ్రాక్షన్ని చాలా కంట్రోల్ చేశాడు. కడప ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ చాలా కంట్రోల్ చేశాడు. డెవలప్మెంట్ అంటే కేవలం పెట్టుబడులు వస్తే డెవలప్మెంట్ జరగదండి. రూల్ ఆఫ్ లా బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలండి. లేకపోతే డెవలప్మెంట్ పెట్టుబడులు వచ్చిన మధ్యలో అర్ధాంతరంగా మదృశ్యం అయిపోతాయి. ఆ పెట్టుబడులు కూడా ఎంతసేపు విత్డ్రా చేసుకుంటారు, స్టాక్ మార్కెట్ ఎంతసేపు విత్డ్రా చేసుకుంటారు. అందువల్ల ఇట్ ఈస్ హై టైం. ఇప్పుడు డిబేట్లో వచ్చిన అంత సమాచారాన్ని మనం స్వీకరించినప్పుడు హానెస్ట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇట్ ఈస్ హై టైం. చంద్రబాబు గారు పాత అవతారం ఎత్తి ఈ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎస్పీలు ప్రొఫెషనలిజం ఎక్కడ తగ్గిందో, పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ లెవెల్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లోపాలు ఉన్నాయో, పోలీసులు సిఐ లెవెల్లో ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ రాయలేకపోతున్నారండి. ఆయన ఎస్పీ గారు చెప్పగలుగుతారు. ఆయన చాలామంది సిఐ స్థాయిలో, డిఎస్పీ స్థాయిలో ఎఫ్ఐఆర్ ఎట్లా రికార్డ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, సిఆర్పిసిలో ఏముంది, ఐపీసీలో ఏముంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, కేస్ డైరీ ఏంటి, 161 ఏంటి, 161 మీద ఆధారపడి మరణశిక్షలు సంఘటనలు ఉన్నాయండి. చాలా కీలకమైన డాక్యుమెంట్ అది. గతంలో అది ప్రివీ కౌన్సిల్ కొట్టేసిన తర్వాత పోయింది, కానీ 161 స్టేట్ పోలీస్ దగ్గర 161 రికార్డ్ చేస్తే దాని మీద ఆధారపడి మరణశిక్ష విధించిన సంఘటనలు గతంలో ఉన్నాయి. తర్వాత అది ప్రివీ కౌన్సిల్ మా పల్నాడు నుంచే పులుకూరి కోటయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఎంపరర్ అనే కేసులో అది కొట్టేశారు. పోలీస్ని తర్వాత స్క్రూటినైజ్ చేయాలని చెప్పారు. అందువల్ల ఇది హై టైం. చంద్రబాబు గారు జోక్యం చేసుకోవాలి. మంచి పోలీస్ ఆఫీసర్స్ని మంచి ఫ్రాక్షన్ విలేజ్లు వేయాలి. ఈ పీచమనసాలి ఇది నేరస్తుల్ని. నెల్లూరు సంఘటన చూస్తే ఎస్పీ మరి గట్టిగా నిలబడటానికి ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా పల్నాడులో ఎస్పీ గట్టివాడే, ఆయన ప్రోత్సహించాలి. కింద సిఐలు మార్చాలి. సిఐలు ఏం చేస్తున్నారు, ఇందాక ఐజీ సంఘటనలు చెప్పారు. ఆయన మన పెద్ద ఆయన ఎక్స్ జర్నలిస్ట్ గారు, ఆయన పేరు మర్చిపోయాను, లక్ష్మణ్ గారు. ఐజీల స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఏ ఏరియాలో ఎక్కడ అనేది ఐడెంటిఫై చేసి ఆ క్రైమ్ ఎక్కడ పెరుగుతుందో. అవి గంజాయి అంటే ఆర్థిక మూలాలను నిర్మూలించాలి. సుబ్బారావు గారు చెప్పారు అన్ని విషయాలు. ఇవన్నిటిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గంజాయి అనే దాన్ని పెట్టారు, ఒక టీమును పెట్టారు. స్వయంగా లోకేష్ గారు, హోంమంత్రి గారు, అనిత గారు, ఆకిరావు కృష్ణ వెరీ గుడ్ ఆఫీసర్ పెట్టి ఒక టీమును పెట్టుకున్న తర్వాత పెట్టి కూడా 1 year అయింది దగ్గర నాకు. కానీ గంజాయి గొడవలు ఎక్కువ కనపడుతున్నాయి. ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్ ఈస్ సఫిషియెంట్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అదే అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సఫిషియెంట్ కాదు, పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయాలని అర్థమవుతుంది. ఎందుకు అని అంటే నెల్లూరు ఘటనే ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడు పెంచలయ్య అని ఆయన కమ్యూనిస్ట్ కార్యకర్త, ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతూ గంజాయి అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నాడు. ఈ గంజాయి అమ్మేవాళ్ళు అతన్ని చంపేశారు. గంజాయి అమ్మేవాళ్ళు అతన్ని చంపారు. అక్కడ దాని వెనుక ఓ లేడీ డాన్ అంట. మరి ఆ లేడీ డాన్ ఎవరో, లేడీ డాన్ కామాక్షమ్మ అని రాశారు. అదే
ఆమె చంపించింది అనేది ఒక కథనం. దీనికి అంటే గంజాయికి వ్యతిరేకంగా పోరాడే వాడికి కూడా రక్షణ లేని పరిస్థితి. సింప్లీ గంజాయిని అణగదొక్కడం కాదు, గంజాయిని ఆపడం కాదు, గంజాయిని ఆపుదామనుకున్న ఒక టార్చ్ బేరర్కి లేకపోతే ఒక పౌరుడికి కూడా రక్షణ లేని పరిస్థితి. పరకామణిలో అత్యంత కీలకమైన వ్యక్తి దర్యాప్తుకి హాజరవనగలుగుతుంటే చంపేసే పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో రెడ్డి గారు, ఇలాంటి సిచ్యువేషన్లో